అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమం అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం మెరుగైన పరిపాలన వైపు అడుగులు వేస్తుందని రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. హుకుంపేట గ్రామంలో రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవి, రామ్ కిరణ్ స్థానిక నాయకులతో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. గోరంట్ల మాట్లాడుతూ గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ప్రజల అభీష్టం మేరకు రోడ్డు, డ్రైనేజీలు నిర్మిస్తున్నామని తెలిపారు. కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళుతున్నామని, ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారన్నారు. ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, మండల తెదేపా అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, దుద్దుపూడి రామకృష్ణ, దుద్దుపూడి రమేష్, బొప్పాన నానాజీ, పెండ్యాల రామకృష్ణ, మండ బిందు, బొప్పాన శ్రేణు, వల్లెపల్లి సుబ్రహ్మణ్యం, యలమాటి రామకృష్ణ, అల్లూరి నరసింహ, కోటిపల్లి చంద్రశేఖర్, చక్రయ్య, దుద్దుపూడి అవినాష్ తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ బండ్లు అందరికీ, మహిళలందరికీ ఎన్ని కనెక్షన్లు ఉంటే అన్నీ ఇస్తారు. ముందు డ్వాక్రా వాళ్ళకి ఇస్తున్నారు, మిగిలిన కూడా ఇవ్వరు. రెండోది తల్లికి 100 కింద 15,000 రూపాయలు, 13,000 తల్లికి, 2,000 స్కూల్కి. మత్స్యకారు లేదు, చేనేత లేదు, ఉచిత ఇల్లు కావాలి అంతేగా. ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలు చదువుతున్నారా? వచ్చేస్తుంది. ఆప్షన్లో గవర్నమెంట్కి ఎమ్మెల్యే గారు తెలియజేస్తారు. ఇంకా ఇల్లు ఉంది కదా, ఇంకేంటి సంవత్సర కాలంగా అభివృద్ధి పందాలు ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతోంది. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల జరిగిన నష్టాలంతా భర్తీ చేసుకుంటూ, ఆర్థిక లోటుపాట్లు సరి చేసుకుంటూ, ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి ధ్యేయంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. ఇప్పటికే అనేక పరిశ్రమలు, పెట్టుబడిదారులు ముందుకు వస్తూ ఉన్నారు, పరిశ్రమలు స్టార్ట్ చేసుకుంటున్నాయి. అలాగే దాదాపు 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. గ్రామాల్లో 5 సంవత్సరాలుగా కొనాలిన్న పరిపాలన సరిదిద్ది వాళ్ళ గ్రామాల్లో రోడ్లు కానీ, కాలువలు కానీ, బ్రిడ్జిలు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి పథకాలు ప్రారంభించుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇప్పటికే అనేక పథకాలు మన నియోజకవర్గంలో ముందుకు సాగుతున్నాం. ఇవాళ 14-19 జరిగిన అభివృద్ధి 19 నుంచి 24 దాకా జరగనందువల్ల ఎక్కడెక్కడ పనులు అయిపోయినాయి. వాటన్నిటి చూస్తున్నాం. జల మిషన్ని మొత్తం నాశనం చేసి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మళ్ళీ జల మిషన్ ద్వారా ఇంటింటికి గోదావరి నీళ్ళు కార్యక్రమాన్ని అమలు చేయబడుతున్నారు. కార్యకర్తలు ధైర్యంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. మరలా అరాచకవాదులు విజృంభిస్తూ ఉన్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు, గోబెస్ ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాతో పచ్చిబూతులు మాట్లాడే విధానం వస్తున్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి అరాచక ఆటంక విధానం మళ్ళీ మొదలు పెట్టాలని చూస్తూ ఉన్నారు. దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇంటింటికి వెళ్తున్నాం, సానుకూలంగా మాట్లాడుతున్నారు. చాలా చెప్పినవన్నీ అమలు అవుతున్నాయి. గ్యాస్ బండ్లు వస్తూ ఉన్నాయి, తల్లికి వందనం వచ్చింది, పెన్షన్లు పెరిగినాయి. ఇవాళ రైతు సంతోషంగా గడపడం కోసం వచ్చే నిధులు కూడా రిలీజ్ అయిపోయినాయని చెప్తున్నారు. పాఠశాలకు తెచ్చేటప్పటికే పాఠశాల పుస్తకాలు కానీ, బట్టలు కానీ, బూట్లు కానీ అన్నీ కూడా వారికి అందించడం జరుగుతుంది. మధ్యాహ్న భోజనం ఇంటర్మీడియట్ కాలేజీల పిల్లలు కూడా